ముందుగా ఈరోజు మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ అంటే ఎవరి పేరు గుర్తొస్తుందో ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి 72వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలా, మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలా, తెచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు ప్రగతి పథంలో నడిపించి ఇప్పుడు మళ్ళా అధోగతి పాలవుతున్నటువంటి ఈ తెలంగాణను మళ్ళా గాడిలో పెట్టాలంటే మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు అట్లాగే మా నాయకులందరితోటి జిల్లా ఆఫీస్ లోపల, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సేవా కార్యక్రమాలు ఎవరికి తోచిన రీతిన వాళ్ళు చేయాలనేటటువంటి ఉద్దేశం చేత మా వికారాబాద్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో, అదేవిధంగా జిల్లాలోని మిగిలిన చోట్ల కూడా వివిధ రూపాల లోపల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనాథాశ్రమం లోపల అన్నం పెట్టడం కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ లోపల పండ్లు పంపిణీ చేయడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఇదొక మంచి పండుగ వాతావరణం లోపల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మళ్ళొక్కసారి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు బతకాలా, జీవించాలా, మళ్ళీ కేసీఆర్ గారే తెలంగాణను రక్షించాలా అని చెప్పి కోరుకుంటూ ఇక